వెల్కమ్ బ్యాక్. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హోరాహోరీగా ఎంతో ఉత్కంఠ మధ్య ముగిసినటువంటి క్రమం మనం చూసాము. అయితే ఎంత ట్రై చేసినా కూడా 50% లోపే పోలింగ్ పర్సెంటేజ్ అన్నటువంటి క్రమంలో పోలింగ్ పర్సెంట్ పెరుగుతుంది, పెరిగిన అంచనాలన్నీ కూడా మా విజయానికే దారి ఉంటుంది అని చెప్పేసి ఆలోచించిన క్రమంలో ఇప్పుడు ఎవరి వైపు విజయ అవకాశాలు ఉన్నాయని ఒక ఎత్తు అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా కాంగ్రెస్కే పట్టం కట్టినటువంటి సిచ్యువేషన్లో డిస్కస్ చేద్దాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. 3 పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీకి సంబంధించి. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఏఐసీసీ కోఆర్డినేటర్ నుమాన్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నుమాన్ గారు. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే మేడం. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర గారు. నమస్తే అండి సుమిత్ర గారు. నమస్తే జ్యోత్స్న గారు. నమస్తే అండి సుమిత్ర గారు. ఏంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా కాంగ్రెసే గెలుస్తుంది, కాంగ్రెస్దే ఈ సీటు అని చెప్పేసి అంటున్నాయి? జ్యోత్స్న గారు, మీకు, వెంకటరెడ్డి గారికి, నుమాన్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. నమస్తే. విచారకరం అండి. మతమన్నది నా కంటికి మసకైతే, మతమన్నది నా మనసుకు మబ్బైతే, మతం వద్దు గతం వద్దు మాయా మర్మం వద్దు అని దేవులపల్లి పాట మళ్ళొక్కసారి గేమ్ గుర్తుకొస్తుందండి. మతాలను, కులాలను అడ్డు పెట్టుకొని, మతాలను అడ్డు పెట్టుకొని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని, అధికార దుర్వినియోగాన్ని అడ్డు పెట్టుకొని నిన్న జరిగినటువంటి ఎన్నిక ప్రక్రియ అయితే విచారకరం అండి. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది అనేటువంటి భయం అయితే కలిగే పరిస్థితి నిన్న అధికార కాంగ్రెస్ సృష్టించిందండి. అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది కాంగ్రెస్. ఇక ఈ సర్వేల విషయానికి వస్తే ముందు అన్ని ఏవైతే కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి ఇదిలోనే ఉన్నారా మీరు కూడా? లేదండి, గెలుపుపై అంటే రిగ్గింగ్ చేసింది ఇవన్నీ అంటున్నారు కదా, అధికార దుర్వినియోగం జరిగింది అందుకోసమే ఇలా అన్నట్టు మీరు చెప్తుంటే మీకు కూడా కాంగ్రెసే గెలుస్తుందని అనిపించిందా అని లేదండి, లేదండి, మా మెజారిటీకి తగ్గడానికి ఇది కారణం అవుతుండొచ్చు. బీఆర్ఎస్ గా మా మెజారిటీ తగ్గడానికి ఇది కారణం అవుతుండొచ్చు. ఖచ్చితంగా మేము ఓటమి కాదండి, మేము గెలుస్తాం తప్పకుండా. ప్రజలకు విజ్ఞత ఉన్నదని అంచనాలను ఎట్లా చూస్తున్నారు? ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే కొన్ని అయితే ఇప్పుడు చాణక్య, మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్ బీఆర్ఎస్ వైపే ఉంది. ఏ రకంగా ఏ సర్వేలు చూసినా ముందు సర్వేలు కొన్ని చూస్తే కనుక తప్పకుండా బీఆర్ఎస్ అన్నారు. అయితే ఒక్క 2 రోజుల్లో పరిణామాలు మారినాయేమో అని చెప్పేసి, ఎందుకంటే మతాలను నమ్ముకొని రాజకీయాలు నడుస్తున్నాయి. బండి సంజయ్ గారు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టిండ్రు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టిండ్రు. మేము లేకుంటే, కాంగ్రెస్ లేకుంటే ముస్లింలే లేరు, ముస్లింలతో కాంగ్రెస్, కాంగ్రెస్ తో ముస్లింలు అన్నట్టు ఆయన మాట్లాడారు. దమ్ముంటే మీరు డిపాజిట్ తెచ్చుకోండి అని చెప్పేసి బీజేపీకి సవాల్ విసిరినటువంటి సందర్భము. ఆయన వచ్చి మేము మొలతాడు కట్టుకున్నాము, హిందువులం మేము అని చెప్పేసి బండి సంజయ్ గారు ఆయన హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నము. ఇక్కడ మతం ప్రాతిపదికన ఎన్నిక జరుగుతుంది, ఓట్ల చీలిక జరుగుతుంది. కాబట్టి హిందూ ఓట్లన్నీ, అంటే బీజేపీకి ఫేవర్ గా ఉన్న హిందూ ఓట్లు కానీ ముస్లిం ఓట్లు కానీ చీలిక వచ్చి అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి పడతాయి అని చెప్పేసి ఆలోచనలతో ఈ సర్వేలు ఏమన్నా జరిగినాయేమో అనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో జరిగిన పరిణామాలతో, ఎన్నికలకు ముందు 2 రోజులు జరిగినటువంటి పరిణామాల కారణంగా వాళ్ళు అట్లా అంచనా వేసిండ్రేమో అనిపిస్తుంది. కానీ కేవలం మతము, కులము, డబ్బు ఇవి ప్రాధాన్యత వహిస్తాయి. అంటే వర్గాల వారీగా వచ్చిన ఈక్వేషన్స్ వర్కౌట్ అయ్యాయేమో అని అనిపిస్తోంది లాస్ట్ 2 days లో మీకు. అట్లా ఈ సర్వేలో అంచనా, ఎగ్జిట్ పోల్స్ అట్లా అంచనా వేసుకున్నారేమో అనిపిస్తుంది. ప్రజలకు విజ్ఞత ఉన్నదేమో, అట్లా చెయ్యరు అనేటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు. చీరలు, డబ్బులు పంపిణీ బహిరంగంగా మా వాళ్ళు పట్టుకున్నారు. ఎక్కడికక్కడ బహిరంగంగా డబ్బులు పంచుతూ, చీరలు పంచుతూ, ఇంటింటికి కుక్కర్లు పంచుతూ, ఒక్కటి కాదు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అన్ని రకాలుగా, అటు మతాన్ని వాడుకుంటూ, ఇటు ఎరవేస్తూ అన్ని రకాలుగా ప్రయత్నం చేసిండ్రండి. అధికార కాంగ్రెస్ ఒకటే పంచింది, మిగతా 2 పార్టీలు ఏం పంచలా. అట్లాని కాదు, పంచలేదని కాదు, కానీ ఓటర్లను మేమైతే పంచలేదండి, మేమైతే పంచలేదు.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసు యంత్రాంగాన్ని అంతా వాళ్ళ వైపు, అటు ఎన్నికల కమిషన్ కి మేము ఈసీకి పదే పదే నిన్న దినమంతా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం, అయినప్పటికీ మేము కేసులు చేశామండి అంటారు. స్థానికేతరులు స్వయంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు అదే నియోజకవర్గంలో యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. గుత్తా అమిత్ గారు అదే నియోజకవర్గంలో యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా అదే నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకొని ఉంటారు. మేము ఫిర్యాదు చేస్తే కేసులు చేసినామని చెప్పడం తప్ప వాళ్ళని అక్కడి నుంచి కదిలించే ప్రయత్నం, తరలించే ప్రయత్నం ఏం చేయలేదండి. మేమైతే 9 నాడు సాయంత్రం 5 గంటలకల్లా నియోజకవర్గాన్ని, మరి ఆ నియోజకవర్గానికి సంబంధం లేని బయట వ్యక్తులందరూ ఖాళీ చేయాలన్నట్టు మేమంతా బయటకు వచ్చేసినాము. కానీ అధికార కాంగ్రెస్ బయటకు రాలేదండి. వెంకటరెడ్డి గారు, ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఆల్మోస్ట్ అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినా కూడా దగ్గరలో బీఆర్ఎస్కి అయితే కాస్త ఓట్లు బెటర్గానే ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య పర్సంటేజ్ కొంచెం 5-6%, కొన్ని చోట్ల 2% అలా అటువంటి క్రమంలో. అండ్ బీజేపీకి చూస్తే మరీ చాలా తక్కువ, అంటే వాళ్ళిద్దరిని కాదని పూర్తిగా మాకు గెలుపు అవకాశాలు ఉన్నాయన్నటువంటి సిచ్యువేషన్ నుంచి చాలా పర్సంటేజ్ అయితే మీకు చాలా తక్కువ కనిపిస్తోంది. ఇప్పుడు ఒకటి మేడం, సరే ఎన్నికలు జరిగినాయి కాబట్టి కొన్ని వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఎన్నికలకు ముందు మాట్లాడుకునేటువంటి పద్ధతి ఒక రకంగా ఉంటుంది, మీకు తెలిసినటువంటిది సీనియర్ జర్నలిస్ట్గా. వాస్తవానికి జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో జూబ్లీ హిల్స్ నాంపల్లిలో మేము ఆర్గనైజేషన్గా కొంత బలహీనంగా ఉన్నమాట వాస్తవం. మిగతా దాంట్లో లేవు అట్లా. ఎందుకంటే ముస్లింలు 1,10,000, 1,20,000, 30,000 అక్కడ నాంపల్లిలో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మీరు 50% ఓట్లు పడ్డాయి అంటే అంటున్నారు కదా, 50 అంటే 2 లక్షల ఓట్లు పడ్డాయి అనుకోండి. 2 లక్షల ఓట్లలో ముస్లింల ఓట్లు మెజారిటీ ఓట్లు వాళ్ళే ఎక్కువ పోల్ చేసినటువంటి పరిస్థితులు కాబట్టి 70,000-80,000 కాంగ్రెస్ కు పడి ఉండొచ్చు. దాంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు. కాబట్టి మిగతా ఓట్లు, హిందూ ఓట్లు బీఆర్ఎస్ కు, భారతీయ జనతా పార్టీకి పడి అనేటువంటిది మా ఒక అభిప్రాయం. అది స్పష్టంగా కనపడుతున్నటువంటిది. సరే, ఏదైతేనేమి ఎన్నికలు జరిగినవి, ఎన్నికలలో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసింది, దిగజారించింది. గల్లీకి రేవంత్ రెడ్డి గారు తానే పోటీ చేసినట్టుగా చేయడం అనేటువంటి సాధారణంగా మనం చూసిన ముఖ్యమంత్రులు రారు, అయినా కూడా ఒక సభ పెట్టి వెళ్ళిపోతారు. గతంలో కేసీఆర్ గారు కూడా అదే పద్ధతి పాటించడం జరిగినటువంటిది. గతంలో ఇంతకు ముందున్న ముఖ్యమంత్రులు అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎన్నికలకు పోయేవాళ్ళు కాదు. ఒక పద్ధతి, నీతి, నియమం, ప్రజాస్వామ్యము, ఈ పద్ధతి, ప్రోటోకాల్ ఇవంతా ఉండేది, నమ్మే ఉంటాడు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని పక్కకు పెట్టి సరే ఆయన ప్రచారం చేసినాడు, డబ్బు విపరీతంగా పంచినాడు. టీఆర్ఎస్ పంచింది డబ్బు, మన కాంగ్రెస్ పంచింది, అదే సందేహం లేదు. అక్కడ అధికార దుర్వినియోగం పెద్ద ఎత్తున జరిగింది, బెదిరించడం జరిగింది. మరి నేను చూసినంత వరకు నేను కూడా ఇప్పుడు ఈ ప్రచారం చేసే సరళే మారిందంటే ఈ ఎన్నికలను ప్రామాణికంగానే కాకుండా ఏ ఎన్నిక చూసుకున్నా కూడా కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి కూడా వచ్చి రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికకు వీళ్ళని మాత్రం ఎగ్జాంపుల్ గా తీసుకునేటువంటి పరిస్థితి కాదు. ఆ టైంలో ఏది ప్రయారిటైజ్డ్ గా ఉంటే దాన్ని తీసుకొని చేస్తున్నటువంటి కనిపిస్తుంది. దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. మీరు ఉండదని అంటలేదు. జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు తప్పకుండా వస్తారు. ఇప్పుడు మేము పెద్ద ఎత్తున అట్లే మేము దించలేదు కదా. మేము మామూలుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ అట్లా ఇట్లా అనేటువంటిది మా యొక్క ప్యానెల్లో ఉన్నప్పటికీ కూడా మేము అట్లాంటి పని ఏమి చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ బట్టి విక్రమార్క గారు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరుగుడు, దాదాగిరి, గుండాగిరి చేసి బెదిరిస్తూ సాధారణంగా పోలీసులు ఏ అధికారంలో ఉంటే ఇప్పుడు సుమిత్ర గారు మాట్లాడుతున్నట్టు దాంట్లో గతంలో మా ఈటెల రాజేందర్ గారు పోటీ చేసినప్పుడు, రఘునందర్ గారు పోటీ చేసినప్పుడు, అప్పట్లో మా పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అనుసరించిన విధానాన్ని, ఎందుకంటే ఒకటే టీఆర్ఎస్ పార్టీ ఏ విధానాలను అవలంబించిందో, ఏ పద్ధతులను, అవినీతి కానీ, పరిపాలన కానీ, ఆధిపత్యం కానీ, అణిచివేత కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతున్నారు. దాంట్లో సందేహం లేదు. మేము చాలా కాలం చెప్తున్నటువంటిది ఏం తేడా లేదు, పాలనలో ఏమి తేడా లేదు. బెదిరింపులు మొన్న చూసినారు కదా, ప్రైవేట్ కాలేజీని ఏ రకంగా బెదిరిస్తున్నాడు అనేటువంటిది, డబ్బులు ఏమంటే బెదిరిస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ కూడా చేసింది ఇదే. వాళ్ళు మాట్లాడడానికి అసలు స్కోపే లేదు. వాళ్ళు ప్రజల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల గురించి, ఓట్ల సరళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు అంచనాల్లో మిమ్మల్ని థర్డ్ ప్లేస్ లో ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ పర్సెంటేజ్ మీకు వచ్చినటువంటి అవన్నీ అవాస్తవాలు. నేను ఒకటి చెప్తా, ఇంతకుముందు సుమిత్ర గారు చెప్పినటువంటిది దిశ పేపర్లోనేమో చాణక్య స్ట్రాటజీస్ వల్ల బీఆర్ఎస్ గెలుస్తుంది, మాకు 19.8% ఓట్లు ఇచ్చినారు. అదే పేరుతోని వెలుగు పత్రికలు చూసినప్పటికి మీరు చూడండి, అదే టేబుల్ ఇచ్చినారు అందరూ. మరి అట్లా ఎట్లా ఇచ్చినారు, ఎవరిది తప్పనేటువంటిది అక్కడ ఆ స్ట్రాటజీ ఏదైతే మన ఉందో అది కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చినారు.
కాబట్టి ఎవరికి వాళ్ళు ఏదైనా రాయొచ్చు. ఎవరు రాస్తున్నారు, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అనేటువంటిది చర్చ వదిలేయండి. మా ఓట్లు మాకు పడ్డ ఓట్లు ఇప్పుడు మేము బలమైనటువంటి మేము కొంత కాన్సన్ట్రేట్ చేసినటువంటిది బోరబండలో మాకు ఓట్లు పడ్డాయి, దాని సందేహం లేదు. సరే ముస్లింలు వేసినారా ఎవరు వేసినారు వాళ్ళకు అనేటువంటి చర్చ ఇక ఇదంతా ఎందుకు, ఎల్లుండే కదా రిజల్ట్స్, ఇవాళ వాస్తవాలే మనం మాట్లాడుకోవాలి కదా. కాబట్టి ఫలితాలు వస్తాయి, ఏది జరుగుతుంది అంటే వెంకటరెడ్డి సార్ ఈ సర్వేలన్నీ స్పాన్సర్షిప్ తో వచ్చాయా లేకపోతే వెనక ఎవరైనా నుండి చేయించారా, ఇవన్నీ పక్కన పెడితే అంటే ఎన్నికలకు ముందు ఏమైనా ముందు వచ్చే సర్వేస్ ఏమైనా ఉన్నాయనుకోండి, జనాల మూడ్ మార్చేందుకు లేదంటే ఆ ఇంపాక్ట్ తోని వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందేందుకు ఆ సర్వే వచ్చింది అనుకోవచ్చు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకుంటారు ఈ 2 రోజులకి? ఇప్పుడు అంటే ఇప్పుడు పేర్లు ఎందుకు కానీ ఒక సర్వే మొన్నటి వరకు మన బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినారు. కీలకమైన నాయకుడు ఆయన, చాలా పెద్ద పెద్ద టీవీలలో పనిచేసినాడు. ఇక పేరు నేను చెప్పదలుచుకోలేదు. మరి నిన్న వచ్చేప్పటికీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నాడు. కాబట్టి ఏదన్నా ఉండని కాక మాకు గతంలో 25,000 ఓట్లు వచ్చినాయి. కిషన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు 60,000 ఓట్లు వచ్చినాయి. మా అంచనాలు మాకున్నవి. మాకు ఓడుతాము గెలుస్తాం అనేటువంటిది కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసింది ఎన్నికల్లో అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. సరే అధికార ఒక్కటి మేడం, మీరు అవునన్నా కాదన్నా కూడా ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలుస్తుంది. గతంలో కేసీఆర్ గారే ఓడిపోయింది ఆ పరిస్థితికి వచ్చినప్పుడు మాతోని, దుబ్బాకలో కానీ హుజరాబాద్ లో కానీ మాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కూడా 8 ఎన్నికలు తెలంగాణ ఏర్పడిన తర్వాత 30 ఎన్నికలు జరుగుతుంది. దాంట్లో ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచారు, మిగతా అన్నిట్లలో మేము గెలిచినాము, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఏదైతేనేమి ఎన్నిక జరిగింది, సంతోషము. కాకపోతే ఏంటంటే మతాలు కులాలు అన్ని కూడా రావడం జరిగినటువంటి సర్వశక్తులు వడ్డినటువంటి, ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఓడిపోతే కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి గారి పదవి గండం వచ్చేది. సరే ఏదైనా ఏం జరుగుతుందని చూద్దాం, ఎల్లుండికి ఫలితాలు వస్తాయి. ఓకే నుమాన్ గారు, అఫ్ కోర్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలైతే కాంగ్రెస్ క్యాడర్లో కాస్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పొచ్చు. కాకపోతే ఎన్నికలు జరిగినటువంటి తీరు పట్ల ముఖ్యంగా బీఆర్ఎస్ పలు విమర్శలు చేస్తుంది చూసాము. రిగ్గింగ్, దాడులు పాల్పడ్డారు, అధికార దుర్వినియోగం చేశారు, పెద్ద ఎత్తున ఓట్లు వేయించుకున్నారు అన్నటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి చూస్తున్నారు కదా, ఏంటి సమాధానం? Good morning to you as well as all the fellow panel members and all the viewers. Essentially నిన్న ఏదైతే ఎలక్షన్ జరిగిందో పీస్ఫుల్గా జరిగింది ఎలక్షన్. క్లియర్గా చూసినాం, ఎక్కడ కూడా మేజర్ వయలేషన్స్ జరగలేదు. 407 బూత్లలో ఎలక్షన్ జరిగింది, 8 డివిజన్స్లో జరిగింది. ఎక్కడ కూడా మేజర్ వయలేషన్స్ లేకుండా జరిగినటువంటి ఎలక్షన్ ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఫెయిర్గా ఫ్రీగా ఎలక్షన్ జరిగింది. వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దోస్ ఆర్ వెరీ సింపుల్. సి ఎసెన్షియల్లీ ఇఫ్ యూ గో టు బీహార్ ఆర్ ఇఫ్ యూ గో టు యూపీ, బూత్ క్యాప్చరింగ్లు చేసుకుంటారు, స్తంభింపజేస్తారు, ఓటింగ్ అనేది జరగనివ్వరు. సో ఎలక్షన్స్ ఈ సంథింగ్ యూ నీడ్ టు సీకి ఇద్దరు పార్టీస్ మధ్యలో ఇద్దరు అక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తారు వాళ్ళ దగ్గరికి వస్తారు అని చెప్పేసి కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ టు దట్ ఎక్స్టెంట్కి భౌతిక దాడులు చేసుకుని రక్తాలు తీసుకొచ్చేంత వరకు అయితే ఎక్కడ జరగలేదు. ఓకే, సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ కి బై అండ్ లార్జ్ ఒక దగ్గర దాడి జరిగినట్టు, బట్ నోవేర్ రక్తాలు అన్నగా అదిలో చెప్తున్నారు. స్వస్తిక్ సమ్ లీడర్ స్టూడెంట్ అనుకుంటాను, ఐ థింక్ సో. బట్ బై అండ్ లార్జ్ అంత సీరియస్గా ఎక్కడ జరగలేదు. సో ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ హెస్ టు బి మోస్ట్లీ ఏ పీస్ఫుల్ ఎలక్షన్. ఓకే, సో నా వాట్ ఎవర్ సుమిత్ర గారు మాట్లాడినా సరే, వెంకటరెడ్డి గారు మాట్లాడినా సరే, వాళ్ళు రీజన్స్ వెతుక్కుంటున్నారు. రేపు పొద్దున ఫ్రైడే రోజు వచ్చినప్పుడు మేము ఏ రకంగా డిఫెండ్ చేసుకోవాలా, ఎలక్షన్ మిషనరీస్ యూజ్ చేసినారు, గవర్నమెంట్ మిషనరీస్ యూజ్ చేసినారు, మరో రకంగా యూజ్ చేసినారు, యూజ్ చేసి గెలిచినారు, 2 రోజుల్లో ఎలక్షన్ మార్చుకున్నారు. 2 రోజుల్లో కాకపోతే ఇంకెప్పుడు మార్చుకుంటారండి, నాకు అర్థం కాదు. ఎలక్షన్ అనేది రాత్రి 1 డే ముందు కూడా ఎలక్షన్స్ మారుతూ ఉంటాయండి, గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి. నాట్ జస్ట్ 1 ఎలక్షన్ ఐమ్ టాకింగ్ అబౌట్, గవర్నమెంట్స్ కూడా మారుతూ ఉంటాయి. దట్ ఈస్ హౌ ద ఎలక్షన్స్ హ్యాపెన్. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అన్ ఎలక్షనీరింగ్. ఎలక్షనీరింగ్ ఈజ్ అ ప్రాసెస్. దాని ప్రాసెస్ ఓట్లు వేసేంత వరకు, సాయంత్రం 5 గంటలు 6 గంటల వరకు ఓటు వేసేంత వరకు కూడా మీరు యూ కెనాట్ జస్ట్ రిలైకి మేమే గెలుస్తున్నామని చెప్పేసి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు గో అండ్ పెర్ఫార్మ్. మీరు గ్రౌండ్లో ఉన్నప్పుడు 20 ఓవర్స్ ఆడుతున్నప్పుడు 20th ఓవర్లో లాస్ట్ బాల్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. దట్ ఈస్ హౌ యూ ప్లే యువర్ గేమ్. కానీ వీళ్ళు ఏ రకంగా అయితే వీళ్ళు మాట్లాడుతున్నారో, ప్రలోభాలకు గురి చేసినారు మరొకటి అని చెప్పేసి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఓకే, కమింగ్ టు ది మెజారిటీ, నేను ఏదైతే అంటున్నానో ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను, 30,000కు ఒక్క ఓటు కూడా తగ్గకుండా మేము మెజారిటీ రాబోతున్నది. మీరు ఏదైతే చూపిస్తున్నారో సర్వేస్, 6%, 7% మార్జిన్తో చూపిస్తున్నారు, విచ్ మీన్స్ 7 to 0 దాదాపు ఒక 10,000, 12,000 అని చూపిస్తున్నారు. నా లెక్క ప్రకారం 30,000కు ఒక్క ఓటు కూడా తగ్గకుండా, మళ్ళీ ఐ రిపీట్ దిస్,
ఎందుకు చెప్తున్నారు అని అంటే ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు ఈ గవర్నమెంట్ మీద. ప్రజలు ప్రజాపాలన అందిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశలు కష్టపడి ప్రగతి పదంలో తీసుకుపోతున్నారు కాబట్టి ఇంత అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా మీరు ఆలోచించాల్సిందే. అంటే ఇప్పుడు పాలనకు సంబంధించి ఎటువంటి వ్యతిరేకత లేదు, మా వైపే ఉంటారు, 30,000 ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తామన్నటువంటి కాన్ఫిడెన్స్లో మీరుంటే వాళ్ళు టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా ఇది ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్. టఫ్ ఫైట్ ఉంది అని అంటే వస్తే అంటున్నాను, అందుకే ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని నేను అదే అంటాను. దట్ ఈస్ దేర్ సీట్, దట్ ఈస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వాజ్ దేర్ ఎమ్మెల్యే. మేము అక్కడి నుంచి మేము అధికారంలో మీరున్నారు కదా. 80,000 ఓట్స్ వీళ్ళకి వచ్చాయి 2023లో. ఇఫ్ యూ పుల్ అప్ ద నెంబర్స్, 2023లో మాగంటి గోపీనాథ్ గారు హ్యాస్ గాట్ 80,000 ఓట్స్. 80,000 ఓట్స్ వచ్చిన వారికి ఈరోజు తగ్గినాయి అని అంటే వాట్ డస్ దట్ మీన్? మీరు చెప్పండి. వాళ్ళకి ఒక 60,000 ఓట్లు వచ్చినా సరే ఆ 20,000 ఓట్లు తగ్గినట్టే కదా. అంటే 20,000 మంది ప్రజలు వాళ్ళ మీద విశ్వాసం వ్యక్తం పరచట్లేదనే కదా. యూ నీడ్ టు అండర్స్టాండ్. సి వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ కి వాళ్ళు ఏదో మాకు టఫ్ ఫైట్ ఇచ్చారు అని చెప్పేసి ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఓకే, ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ మ్యాండేట్ మేడం. యు నో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ కి ఇట్ ఇస్ ఎ వెరీ క్లియర్ మ్యాండేట్. ప్రజలు అన్నా మీకు డిపాజిట్ కూడా రాదన్న, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు మీకు డిపాజిట్ రాదని చెప్తున్నాను. అధికారంలో ఉన్నారు, అభివృద్ధికి సంబంధించి కావచ్చు, పథకాలకు సంబంధించి కావచ్చు, ఏవైనా కావాలన్నా చెయ్యాలన్నా పూర్తిగా అంటే గత ఎగ్జాంపుల్స్ 1-2 తీసేస్తే మిగతా ఎప్పుడు కూడా అధికార పక్షానికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఎప్పుడైనా కూడా. సో అది కాదని ఒకవేళ వాళ్ళు టఫ్ ఫైట్ ఇస్తే గనక అది మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా అనేది క్వశ్చన్. అబ్సల్యూట్లీ నాట్. అగైన్ ఐఎమ్ సేయింగ్, సి ఎందుకు అంటున్నాను అని అంటే దట్ వాస్ దేర్ ఎమ్మెల్యే సీట్. మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు సానుభూతి అని చెప్పేసి చెప్పినారు. ఏమని చెప్పినారండి? హైడ్రా వీడియోలు ప్లే చేసినాడు. అదేదో డిస్కోటెక్ లాగా తీసుకెళ్ళిపోయేసేసి సినిమా వాళ్ళని పెట్టేసేసి అక్కడ మొత్తం లైటింగ్లు పెట్టేసేసి సౌండ్ ఎఫెక్ట్స్ని పెట్టేసేసి మహానుభావుడు బాప్ 1 నెంబర్ అంటే బేటా 10 నెంబర్ ఉన్నాడు. ఏం చెప్తాం చెప్పండి? వాళ్ళు తీసుకుపోయి ఈ రకంగా ఈ రకంగా మీరు ఎలక్షనీరింగ్ చేసినారు. దట్ వాజ్ యువర్ క్యాంపెయిన్. ప్లీజ్ అండర్స్టాండ్. రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా అబ్యూజ్ చేసినారు మీరు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. 100% దట్ వాజ్ ఎ నైట్ డిస్కో. నేను మళ్ళా చెప్తున్నాను నేను. What is wrong in it? Okay, let us talk. Yes, 100% మీరు పింక్ లైటింగ్లు పెట్టుకొని ఆ స్క్రీన్లు పెట్టుకొని ఆ డిజిటల్ స్క్రీన్లు పెట్టుకొని ఏంది మేడం ఇది నాకు అర్థం కాదు. వీడియోస్ ప్లే చేసుకుని నేను ఐ టెల్ యూ మేడం ఏమన్నారు, సుమిత్ర గారు ఏమన్నారు, మేడం సుమిత్ర గారు అన్ని నోట్ చేసుకోండి. మళ్ళీ సుమిత్ర గారు అన్ని నోట్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. వాటిని మీరు విభేదించవచ్చు, మీరు మాట్లాడొచ్చు. టైం ఉంది, చాలా టైం ఉంది. మేడం సుమిత్ర గారు ఏమన్నారండి? నియోజకవర్గంలో లేని వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఉన్నారు అని చెప్పేసి. ఆర్మూర్ పాండు 7 నుంచి వచ్చినాడు మేడం. బోధన్ షకీల్ 7 నుంచి వచ్చినాడు మేడం. ఏమన్నారు? పాండు మీకు తెలియదా? జీవన్ రెడ్డి వాజ్ యువర్ ఎక్స్-ఎమ్మెల్యే from BRS. He is called as a Pandu. That was his nickname. Dubai Pandu. Everybody knows that. Madam, that was his nickname. Everybody knows it. Okay. నేను అనేది ఏంటంటే ఆమేర్ షకీల్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి తిరుగుతున్నాడు, వినయ్ భాస్కర్ ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎక్కడి నుంచి తిరుగుతున్నాడు? వద్దు మేడం. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు వారి పార్టీని గెలుపు కోసం కష్టపడ్డారు. ఈ రకంగా మీరు అనవసరంగా బ్లేమ్ చేసేసి అధికార దుర్వినియోగం చేసినారు అని చెప్పేసి. షల్ ఐ టెల్ యూ సంథింగ్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను మీకు. పోలీస్ వాళ్ళు 8 డివిజన్లలో పోలీస్ వాళ్ళు న్యూట్రల్గా వ్యవహరించారు. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. నేను అబద్ధం ఆడితే వారు ఏకపక్షంగా ఎక్కడ వ్యవహరించలేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఏది జరిగిందో దాని గురించి మాట్లాడతాం మనం. ఎలక్షనీరింగ్ అనేది చాలా ఫేర్గా జరిగింది బై అండ్ లార్జ్. యూ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మా వాళ్ళు ఐ వాజ్ దేర్. మా వాళ్ళు ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తున్నారు అన్న చాలా న్యూట్రల్గా జరిగింది, ఎక్కడ కూడా మనకు సపోర్ట్ చేస్తూ కానీ ఎక్కడ వ్యవహరించలేదని చెప్పేసి. ఆల్ 7 డివిజన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను అనవసరంగా వెళ్ళిపోయి రాద్ధాంతం సృష్టించే ప్రయత్నం చేసినారు క్యాండిడేట్ మాగంటి సునీత గారు. ఈ రకంగా చేయకూడదండి. నేను అనేది ఒకటి, వీఆర్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్. ఫస్ట్ నుంచి మాకు ఒకటే నెరేటివ్. వీఆర్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్, దే ఆర్ టాకింగ్ అబౌట్ సింపతి డిడ్ నాట్ వర్క్అవుట్, డెవలప్మెంట్ హస్ వర్క్డ్ అవుట్. నౌ లెట్ us కమ్ టు ద పాయింట్. రిజల్ట్ వస్తుంది, సర్టిఫికేట్ నవీన్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మేము ఏం పని చేయబోతున్నాము, మేము రానున్న 3 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది రెఫరెండం అని చెప్పేసి నా గత డిబేట్లలో చెప్పినా, మళ్ళా చెప్తున్నా, రేపు పొద్దున కూడా చెప్తా. ఇది రిఫరెండం అనే చెప్తా నేను. ముఖ్యమంత్రి గారు ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను అక్కడికి వస్తున్నా. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు ఇది రిఫరెండం ఒక్క నిమిషం సుమిత్ర గారు మళ్ళీ తర్వాత ఇది రెఫరెండమా అని చెప్పేసి ఒక విలేకరి రిపోర్టర్ హ్యాస్ ఆస్క్డ్. దానికి ఏమన్నారండి, ప్రతి దానికి రిఫరెండం అని చెప్పేసి ఈ పాత మాటలు కాదండి, మేము ఏం చేస్తున్నామో దాని గురించి చూడని చెప్తున్నారు. కానీ నాకు బలమైన నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి నేను డే 1 నుంచి చెప్తున్నా 18 months 19 months ఇట్ ఈస్ నాట్ అబౌట్ నమ్మకం అండి, ఇట్ ఈస్ ఎ కంటిన్యూడ్ గవర్నెన్స్. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే ఒక కంటిన్యూ ప్రాసెస్ నడుస్తుంది. దానికి ఇది రిఫరెండం అది రిఫరెండం అని చెప్పేసి పాత మాటలు ఏదైతే మాట్లాడేవారో అది దాని కాకుండా అనేది మీరే మళ్ళీ ఒకవేళ దాన్ని మనం అలా అనుకోకూడదు. పాలనా పరంగా నడుస్తూ వెళ్ళినప్పుడు ప్రతిదాన్ని రెఫరెండంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది మీరే. యాక్చువల్గా ఈ పాలనకు 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఇదే మా రెఫరెండం అని కాంగ్రెస్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఇది రెఫరెండం అని అనుకోకూడదు అని చెప్పేసి అన్నారు. అంటే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసిన తర్వాత ఎస్ ఇది మా రెఫరెండం అంటున్నారా? మేడం దిస్ ఇస్ మై థర్డ్ డిబేట్ రిగార్డింగ్ ది జూబ్లీ హిల్స్ బైపోల్. యు ఆర్ ద సేమ్ హోస్ట్. ఓకే, నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నాను, దిస్ ఇస్ ఎ రెఫరెండం అని చెప్పేసి నేను చెప్తున్నాను. బికాస్ సి ఐఎమ్ నాట్ జస్ట్ వరీడ్ అబౌట్ ఎలక్షన్. నేను ఎలక్షన్స్ మస్తు చేసిన మేడం, నేను కర్ణాటకలో చేసినాను, నేను ఆల్ ఓవర్ ఎంటైర్ ఇండియా చేసిన, నేను యాజ్ ఎ కోఆర్డినేటర్, యాజ్ ఎ నేషనల్ కోఆర్డినేటర్. ఐ నో ద పల్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే, బీయింగ్ ఎ సెఫాలజిస్ట్ ఆల్సో ఐ నో, ఐ కెన్ టెల్ పీపుల్ ఎక్కడ ఓటు చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు. మీరు చెప్పారు కానీ సీఎం గారు చెప్పలేదని. సీఎం గారు మెయిన్ కదా. తెలంగాణ లోకసభలో కూడా చెప్పినారా మీరు? ఏం సార్ ఏమన్నారు? తెలంగాణ లోకసభలో కూడా 8 సీట్లు వస్తాయి, బీజేపీ 8 సీట్లు వస్తాయి చెప్పారా? రిపోర్ట్ ఇచ్చారా? ఇప్పుడు దాని పోస్ట్ మార్టం అనాలిసిస్ చెప్తే మీరు మీరు చురకలు అంటించే మాటలు మాట్లాడుతున్నారు. పోస్ట్ మార్టం అనాలిసిస్ ఇక్కడ పెడతాను నేను మేడంతో పెంచమని చెప్పేసి ప్లీజ్. వెంకటరెడ్డి గారు పెద్దలు ఆ క్వశ్చన్ నేను రైజ్ చేశాను. మీరు అన్నారు గత 3 డిబేట్ లో కూడా మీరు రెఫరెండం అంటున్నారు, చాలా మంది నేతలు ఇది మా రెఫరెండం అంటున్నారు. ఈవెన్ సీఎం గారు కూడా మొదట్లో చెప్పినప్పుడు రెఫరెండం అన్నారు. బట్ ఈ 2 రోజుల క్రితం మాట్లాడినప్పుడు మాత్రం రిపోర్టర్ అడిగినటువంటి క్వశ్చన్ కు ప్రతిదానికి రెఫరెండం అనేటువంటి ముడి పెట్టడం కరెక్ట్ కాదు అన్నారు. అంటే ఏంటి, 2 రోజుల ముందు డౌట్ ఉండే, బట్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చిన తర్వాత ఎస్ కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఎస్ రెఫరెండం అంటున్నారా? అంటే మీరు కాదు, మామూలుగా పార్టీ నేతలందరూ కూడా. ఒక నుమాన్ గారు ఒక్కరంటే సరిపోదు. ఎవ్రీబడి వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్. నేను అదే అంటున్నాను, టాప్ డౌన్ పై నుంచి కింద వరకు ముఖ్యమంత్రి గారు చాలా క్యాజువల్ గా తీసుకున్నటువంటి ఈ ఎలక్షన్. నేను చెప్తున్నాను కదా, చాలా క్యాజువల్ గా తీసుకున్నారు. ఒక్క నిమిషం సుమిత్ర గారు వెంకటరెడ్డి మేడం కొంచెం ఓపిక పట్టండి మేడం, మీరు ఈ రకంగా మాట్లాడితే ఎట్లా చెప్పండి. ఇప్పుడు కుస్తో సఫర్ కరో ఎట్లా చేస్తే ఎట్లా చెప్పండి. లైట్ గా తీసుకోలేదండి. నేను చెప్పదలుచుకున్నాను, సి ఎలక్షన్ అనేది విన్ ఆర్ లూజ్, సమ్ అవుట్పుట్ విల్ బి దేర్. నేను అనేది ఏంటంటే వీ హావ్ వన్. ఓకే, నౌ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అరే ఓన్ కాదా బాబు, ఎల్లుండి మాట్లాడు. ఓన్ అని ఎట్లా చెప్తావు ఇప్పుడే? మీకు డిపాజిట్ రాదు సార్, మీకు డిపాజిట్ రాదు సార్, మీకు డిపాజిట్ రాదు. మీరు చూస్తుంటారు వెంకటరెడ్డి గారు, మీకు నిద్ర పట్టదు, మీకు టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను 100% నేను చెప్తున్నాను, యూ హావ్ టు టేక్ ద పిల్స్ టు గెట్ యువర్ స్లీప్. నేను చెప్తున్నా మీకు డిపాజిట్ రాదు. మొలతాడని చెప్పేసి ఎట్లా మాట్లాడతాడు సార్ ఆ మనిషి? పేర్లు మారుస్తా అంటాడు సార్, ఏం మాట్లాడతాడు ఆయన బుద్ధిలేని మనిషి? సంజయ్ గారు మతాలను తట్టి లేపిండు. ఎట్లా మాట్లాడతాడు ఆయన దగ్గర ఎజెండా లేదు. సుమిత్ర గారు ఆ మాటకి యాక్చువల్ గా వెంకటరెడ్డి గారి దగ్గర నుండి సమాధానం తీసుకుందరు, నుమాన్ గారి దగ్గర నుంచి కాదు. మీరు కంక్లూడింగ్ రండి. లెట్ మీ కంక్లూడ్ మేడం. నేను ఒకటే అంటున్నాను, వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ ఎలక్షన్ ఓకే విత్ ఎ వెరీ గుడ్ మెజారిటీ. ప్రాపగండా చేయకండి. సోషల్ మీడియా ఉంది కాబట్టి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి, ఇక్కడ మీకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే ప్రజలు నమ్మరు. గ్రాస్ రూట్లో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మీకు ఇంకో విషయం లాస్ట్లో కంక్లూడ్ చేస్తూ చెప్తున్నా, వారికి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, మీరు నమ్మరు. వాళ్ళ దగ్గర బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా లేరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ ఆఫ్ ద డివిజన్స్. బూత్ నెంబర్లు చెప్పమంటే కూడా చెప్తాను నేను. 66, 67 నెంబర్ ఇన్ షేక్పేట్. నెంబర్ ఆఫ్ బూత్స్ ఐ కెన్ టెల్. వాళ్ళ దగ్గర బూత్ లెవెల్ ఏజెంట్ కూడా లేరు. అంటే గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ కూడా వాళ్ళ దగ్గర లేకుండా పోయినారు. అంటే ఇది ఏం అర్థం అండి? మీరు సోషల్ మీడియా పట్టేసుకుని డప్పా కొట్టుకుంటే కాదండి. యూ ప్లీజ్ అండర్స్టాండ్, గ్రాస్ రూట్ వర్కర్ ఈజ్ ఇంపార్టెంట్. గ్రాస్ రూట్ లో మీరు ఏం చేస్తున్నారో దట్ ఈస్ ఇంపార్టెంట్. మీకు అది కూడా లేరు. దాని మీద వర్కౌట్ చేసుకోండి, మీ పార్టీలో ప్రచారణ చేసుకోండి. మీ ముద్దు బిడ్డ అయినటువంటి కల్పకుట్ల కవిత గారు ఏ రకంగా ఎలిగేషన్ చేస్తున్నారో వాటిని కాపాడుకోండి. దండోపాయాలన్నీ ఉపయోగించి హెచ్చరికలు చేసి బెదిరించి మీకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తిరిగి తీసుకుంటామని రకరకాల మీ ఇల్లు
కూలుస్తామని బతకాలను లేదా అని చెప్పేసి రకరకాలుగా సర్దార్కు పట్టిన గతి మీకు పట్టాలా అని చెప్పేసి ఎన్ని హెచ్చరికలు, ఎన్ని బెదిరింపులు, ప్రజల్ని ఓట్లేయడానికి రాని పరిస్థితి తీసుకొచ్చిర్రు కదా. ప్రజాస్వామ్యయుతంగా ఓట్లేయడానికి 60-70%, కనీసం 60%, 55 నుంచి 60% పోలింగ్ జరుగుతుందని అనుకున్నటువంటి అంచనాలు ఉన్న చోట ప్రజలు నిర్భయంగా ఓటేయడానికి బయటకు రాని పరిస్థితిని భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని తీసుకొచ్చిన నియోజకవర్గంలో వీళ్ళు మాట్లాడతారు. సుమిత్ర అంటే రూట్ లెవెల్లో మీరు బలోపేతం చేసుకోలేదు అనేది క్వశ్చన్. అంటే ప్రజలు ఎటువైపు ఉంటారు, ఇదంతా చూసుకోవాల్సింది మీకు సంబంధించి ప్రతి ఒక్కరూ పైనుండే రావాలి, అక్కడ ప్రచారం నుండే ఓట్లు పడాలి అనేది కుదరదు కదా. కుదరదండి, కుదరదు చెప్తున్నాను కదా. బెదిరింపులు కార్యకర్త స్థాయి నుంచి లీడర్ల వరకు వీళ్ళు బెదిరించింది ఎవరిదండి? రకరకాలుగా బెదిరింపులు, హెచ్చరికలు, భయపెట్టడం. మా సర్దార్ ఆత్మహత్యని చేసుకున్నాడు కదండి. అధికార కాంగ్రెస్ బెదిరింపులకు భయానికి లోనై ఇట్లా నియోజకవర్గంలో పరిస్థితులు ఉంటాయి. అక్కడ మేము ఉన్నాం ఆ నియోజకవర్గంలో అని చెప్పేసి పేర్లు ఇవ్వబెట్టి చెప్పడం, ఆ నియోజకవర్గాన్ని మేము ఖాళీ చేసి వెళ్ళడమే మా పెద్ద తప్పైందండి. మేము నియోజకవర్గాన్ని 9 నాడు సాయంత్రం 5 గంటలకల్లా మా లీడర్లందరూ అందరూ అక్కడ ప్రచారం చేశారు. షకీల్ గారు చేశారు, జీవన్ రెడ్డి గారు చేశారు, ఇంకా ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో అందరూ అక్కడ పనిచేసిండ్రు. చేస్తాం తప్పకుండా, కానీ గడువు తర్వాత మేము అక్కడ లేము. అబద్ధాలు ఆడకండి మేడం, ప్లీజ్. మేడం సుమిత్ర గారు అబద్ధాలు ఆడకండి ప్లీజ్. సారీ టు ఇంటరప్ట్. అబద్ధాలు ఆడకండి మీరు. నన్ను చెప్పనియాలండి. నో డోంట్ టెల్ లైస్ ప్లీజ్, డోంట్ టెల్ లైస్. సుధీర్ రెడ్డి ఉన్నాడు, వినయ్ భాస్కర్ ఉన్నాడు. సుధీర్ రెడ్డి వాస్ దేర్, వినయ్ భాస్కర్ వాస్ దేర్, జీవన్ రెడ్డి వాస్ దేర్, ఆమర్ షకీల్ వాస్ దేర్. పేర్లతో పాటు చెప్తాను. నూమన్ గారు మీకు నేను అడ్డు రాలేనండి. అబద్ధాలు ఆడకండి మేడం, ప్లీజ్ ఫ్యాక్ట్స్ మాట్లాడండి మీరు. రెఫరెండం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో ఇవాళ మీరు అందరు మాట్లాడితే ఎట్లా అండి? రెఫరెండం కాదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. అందరికీ తెలుసు, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎన్నికలని. ఎంత ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఏ ముఖ్యమంత్రి మేము దుబ్బాక ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ గారు ప్రచారానికి వెళ్ళినరా అండి? మేము అసలు లెక్కలకే తీసుకోలేదు. మేము అసలు అది రఘునందన్ రావు ఇక్కడ బీఆర్ఎస్ లో ఎదిగిన నాయకుడు అయినప్పటికీ, ఆయన గట్టి పోటీ ఉన్నారని తెలిసినప్పటికీ ఉప ఎన్నికల ఆ గ్రౌండ్ లోకి, బరిలోకి ఆనాటి సీఎం మా కేసీఆర్ గారు, మా అధినాయకుడు అక్కడికి ప్రచారానికి కూడా రాలేరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా డివిజన్ కి ఆయన ప్రచారం చేయడం, మతాలను రెచ్చగొట్టడం. ఇక ఇటు బీజేపీ అయితే చూస్తే రక్షణ నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. అది బండి సంజయ్ గారు కాపాడుకుంటారు రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారి గద్దె కూలనున్నది, రేవంత్ రెడ్డి గారి అధికారం పోనున్నదని చెప్పేసి పాపం ఆయన కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఎంత కృషి చేయాలో అంత చేసిండ్రు. ఓట్లను బలంగా చీల్చాలని అయితే అనుకోలేరు. కొద్దిపాటి ఓట్లను చీల్చి కాంగ్రెస్ గెలుపుకు కారణం కావాలనేటువంటి విశ్వ ప్రయత్నము బీజేపీ కూడా చివరిగా ఈ మతాన్ని ఉపయోగించుకొని చేసింది. అవే ఎగ్జిట్ పోల్స్ కానీ, సర్వేలన్నీ కానీ మనకు స్పష్టమైతాయండి. వీళ్ళు ఏదైతే మేము గెలుస్తాం చేస్తాం, మీరు మీ నమ్మకం ఏంటండి? మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సుమిత్ర గారు, వాళ్ళ నమ్మకం ఇప్పుడు అధికారం కావచ్చు కదా. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతో అంటే వాళ్ళ దగ్గర ఉంటే కొన్ని పనులు జరుగుతాయని ప్రజలకు అభిప్రాయం ఉండదా? ఎంత ఇదిగా ఉత్తరప్రదేశ్ లో లాగా, ఇంకో బీహార్ లో లాగా ఇక్కడ మేము చేయలేదు అని అంటే ఎన్నికల వ్యవస్థను ఎటు తీసుకుపోతున్నారు? అధికారం ఉన్నప్పటికీ ఈ అధికారం రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేసింది? ఇంకోటి ఎట్లా మాట్లాడతారండి? డిస్కో తెక్కుల్లాగా పెట్టిరని ఎట్లా మాట్లాడతారు? బాధితుల ఆర్తనాదాలు, బాధితుల దుఃఖాలు, గూడు చెదిరిన పక్షుల, హైడ్రాతో గూడు చెదిరిన పక్షుల ఆర్తనాదాలను మేము ప్రసారం చేయడం తప్ప 60,000 కోట్ల ఆస్తి మేము కాపాడినము. 60,000 కోట్ల ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని కాపాడినము. దాని గురించి ఎందుకు సంపన్నుల ఇల్లు కూలవు? ఎందుకు తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూలదు? ఎందుకు మరొక లీడర్ ఇల్లు కూలదు? ఎందుకు గాంధీ గారి ఇల్లు కూలదు? వాళ్ళన్ని మేము అది చూపించినాం, తేడా చూపించినాం ప్రజలకు. కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు రక్షణ ఎట్లయితుంది హైడ్రా? మరి సుమిత్ర గారు, ఇప్పుడు ఎన్నికలు జరిగిన తీరు ఉద్రిక్తతలకు తావైందని, లేకపోతే రిగ్గింగ్ కు పాల్పడ్డారని, దాడులు చేశారు అని చెప్పేసి కొన్ని చోట్ల కాంగ్రెస్ కు సంబంధించి అంటే ఇరువురు ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం అంటే ఓడిపోతామన్నటువంటి భయంతోనే ఈ విధంగా అక్కడ రిగ్గింగ్ జరుగుతోందని, దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పేసి ఈ విధమైనటువంటి కామెంట్స్కి బీఆర్ఎస్ దిగింది, కంప్లైంట్కి వెళ్తోంది.
లేదండి, మీడియా కన్నుగప్పి ఎవరేం చేయలేరు కదండి. జరుగుతున్నటువంటి అక్కడ ఆ నియోజకవర్గ స్థాయిలో జరిగినటువంటి వివాదాలు, గొడవలు, ఘర్షణలు, ఆ వాతావరణం అంతా మీడియా సాక్షిగానే జరిగింది కదా. ఇది కన్నుగప్పి చేసే వ్యవహారం కాదు కదా. మేము ఏదో చెప్పడానికి ఉత్తరప్రదేశ్ లాగానే, బీహార్ లాగానే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇక్కడ కూడా సజావుగా కేసీఆర్ గారి దశాబ్ద కాలపు పాలనలో ఎన్నికలు జరిగినట్టుగా, ఎస్ మా సీటు పోయినా మేము అక్కడ ఏం చేయలేకపోయినాం కదా. దుబ్బాకలో కానీ మరో చోట కానీ మేము ఎంత ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం నుంచినాం. ఇక్కడికి వచ్చేసరికి, కాంగ్రెస్కి వచ్చేసరికి ఎలాంటి వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగినా ఇంకా వాళ్ళు ఎట్లా దీన్ని సమర్థించుకుంటున్నారు అనేటువంటి అంశం ప్రజలైతే గమనిస్తా ఉన్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క నియోజకవర్గ పరిధిలో వీళ్ళు ఏం చేసినా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే గమనిస్తా ఉన్నారు. ఈ ఎన్నిక ఎట్లా జరిగింది అనేది చూస్తా ఉన్నారు. అయినప్పటికీ మేము తప్పకుండా బయటపడతాం, మేమే నెగ్గుతాం, మేమే గెలుస్తాం అనేటువంటి ధీమా సుమిత్ర గారు ప్రభుత్వానికే ఇది అంటే పాలనకు సంబంధించి 2 ఏళ్ల పాలనకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం గా అంటున్నారు, అవునా? మీరు కూడా అలాంటప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారు, ఈ 2 ఏళ్లలో ఒకవేళ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఏం పని చేశారు అనేది కూడా రెఫరెండంగా తీసుకుంటారేమో, అధికార పక్షంలో ఉంటే బెటర్ ఏమో అనుకోరా? స్పష్టమండి. ఎట్లయితే మొన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని చూసినామండి, 2 లక్షలు కూడా లేవు మా నియోజకవర్గానికి, ఏం అభివృద్ధి చేసుకోగలుగుతాం, ఎట్లా వెళ్ళగలుగుతాం, సస్తే సావులకు లేదంటే పిలిస్తే పెళ్లిలకు వెళ్తున్నాం తప్ప నియోజకవర్గానికి వెళ్లే పరిస్థితి లేదని శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు. ఇంకా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఏకంగా ప్రపంచ బ్యాంకుకే లేఖ రాసిండ్రండి, మాకు 100 కోట్లు కావాలి నియోజకవర్గ అభివృద్ధికి, మాకు 1 రూపాయి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం లేదని. వాళ్ళ అధికార పార్టీ శాసనసభ్యులకే 2 లక్షలు కూడా నిధులు ఇవ్వనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారికి ఈ 2 ఏళ్ల పాలనలో ఏం చేయగలుగుతారో, ఏం ఇవ్వగలుగుతారో ప్రజలకు తెలియదా అండి? మళ్ళీ ఒక సునీత గారు వస్తే ఏమిస్తారు అప్పుడు మరి? సునీత గారు ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల పక్షాన కొట్లాడతాం. హైడ్రా న్యాయంగా అందరి కోసం పనిచేయాలి, ధనవంతుల ఇండ్లు కూల్చాలి, పేదల ఇండ్లైనా కూల్చాలి ఒకవేళ చట్టానికి ఆ పరిధిలో ఉంటే. మరి కానీ కేవలం పేదలనే లక్ష్యంగా చేసుకొని హైడ్రా బాధిస్తుంటే, అవినీతి రాజ్యం వెళ్తా ఉంటే, బెదిరింపులకు పాల్పడి దోచుకుంటా ఉంటే, హైడ్రా పరిధిలో నీ ఇల్లు ఉన్నది, నువ్వు ఇంత ఇస్తావా ఇవ్వు లేదంటే చస్తావు, ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడకుండా మేము ప్రజల్ని కాపాడుకుంటాం, ప్రజల పక్షాన పోరాడతాం. మొన్న మేము అదే చేసినాం కదా. మేము అదే చేస్తే ఏమంటున్నారు, డిస్కో తెక్ అంటున్నారు. ప్రజల బాధను, ప్రజల దుఃఖాన్ని పసి పిల్లలు ఏడ్చిండ్రండి చెప్పలేక. నా స్కూల్ ను కూల్చిండ్రు, హైకోర్టు ఆర్డర్ నాకు ఉంది, ఒక్క నిమిషం అండి, హైకోర్టు స్టే ఆర్డర్ ఇద్దరికి సేమ్ డేట్ నాడు ఉంది, తిరుపతి రెడ్డి గారి ఇంటికి అండ్ ఆ కూలినటువంటి ఇంటికి. మరి తిరుపతి రెడ్డి గారి యనమల తిరుపతి రెడ్డి గారి ఇల్లు అట్లనే ఉంటది, ఆ కూలిన బడి. ఒకసారి వెంకటరెడ్డి గారు చెప్పండి. క్లైమాక్స్ లో బండి సంజయ్ గారు వచ్చి సీన్ ను మార్చేశారు అని అంటున్నారు ఇంత ముందు సుమిత్ర గారు. ఇప్పుడు ఒకటి మేడం, మళ్ళీ పూర్తిగా కాదు, కొంచెం చెప్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో కేటీఆర్, కిషన్ రెడ్డి గారు బ్యాడ్ బ్రదర్స్ అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు. పొన్న ప్రభాకర్ గారు అంటారు కేటీఆర్ ని గెలిపించడానికి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుందని అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, మేడం ఏమంటుంది, బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారికి మద్దతు. ఇది ఏంటంటే నాకు అర్థం కాదు. ఏదన్నా ఇప్పుడు ఒక అక్రమ సంబంధం అనేటువంటిది 1, 2 పద్ధతులు ఉంటే బాగుంటుంది, కానీ ఇన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడుతున్న దిగజారిన రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. మాకేం సంబంధం అండి? మేము అధికారంలో రావాలనుకుంటున్నాం. మనకి కిషన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, మేము ఇందులో లేదు, లైవ్ లో నేను ఉన్నాను, అక్కడే మాట్లాడినట్టు దాంట్లో ఏం చేస్తాం, మేము మా తడాకా ఏందో చూపిస్తాము, చేయాల్సిన కార్యక్రమాలు ఏందో చేస్తాం, నెక్స్ట్ చేస్తాం అనేది వీళ్ళకరగలేదు. ఎప్పుడు అంటే చేస్తాం చూడిగా అనేటువంటి దానికి జరగనేది. ఇప్పుడు అది వాళ్ళ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ వాళ్ళది, వీళ్ళు అధికారంలో ఉన్నారు. సరే, సహజంగా రెండింటి మధ్యన కొంత మేము ఆ సీట్లో గతంలో గెలిచింది లేదు, కాంగ్రెస్ గెలిచిన సీటు, బీఆర్ఎస్ గెలిచిన సీటు, అది వాస్తవానికి. సరే, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల యొక్క అభిప్రాయాలను మాకు మద్దతు ఇవ్వండి అని మేము పద్ధతిలో అడిగినాము. ప్రజలు రేపు ఏం తీర్పిస్తారు, ఎన్ని ఓట్లు ఇస్తారు. అంటే లాస్ట్ ఎంపీ ఎలక్షన్ ఎగ్జాంపుల్ తో ఖచ్చితంగా ఈ ప్రజలు మా వైపు ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ లో కూడా మాట్లాడారు కదా. ఉంటారు. ఇప్పుడు
ఇప్పుడు ఇవాళ ఆయన నుమాన్ గారు మాట్లాడుతుంది ఏంది, రిజల్ట్స్ వచ్చినాయి అయిపోయింది అన్నట్టు మాట్లాడుతుంది. ఎల్లుండి మాట్లాడాల్సింది ముందుగానే మాట్లాడుతున్నాడు ఆయన. రేపు ఏంది ఎల్లుండి 2 లక్షల ఓట్ల లోపల వాళ్ళకెన్ని వస్తాయి, మాకెన్ని వస్తాయి, వీళ్ళకెన్ని వస్తాయి లెక్క తేలుతుంది కదా, ప్రజాభిప్రాయం ఎట్లుంటుందో తెలుస్తుంది కదా. ఎన్ని ఓట్లు వాళ్ళకి వచ్చే మెజారిటీ ఎంత, వీళ్ళకు తగ్గింది ఎంత, మాకెంత వచ్చింది అనేటువంటిది. మాకు 25,000 ఓట్లు 26,000 ఓట్లు వచ్చింది, అంతకంటే తగ్గిందా పెరిగిందా అనేది బేరీజ్ చేసుకుంటాం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, నుమాన్ గారు ఇప్పుడు డిపాజిట్ వస్తుందా రాదా, మీకు డిపాజిట్లు మీకు రాన్నాడు ఏమైంది, దుబ్బాకలు ఏమొచ్చింది, లేవచ్చింది. మీరు వ్యక్తిగతంగా మాట్లాడకండి. బీహార్ లో మీ సంగతి ఏంది, అడ్రస్ ఏంది, మీరేంది జరుగుతుంది. మీరు బీహార్ లో పోయిందంటే దేశంలో మొత్తం పోతారు, తెలంగాణలో పోతారు, అది గుర్తుపెట్టుకో. మాకు కావాల్సింది అది, మాకు కావాల్సింది అది. మీరు ఇంకా రారు. మీరు బీహార్ లో పెట్టుకున్నారు ఆశలు, మోటార్ సైకిల్ మీద ప్రియాంక గాంధీని వెనక కూర్చుని పెట్టుకొని పోతే ఓట్లు పడతాయి అనుకుంటారా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఓటు చోరీ చేస్తే ఓట్లు పడతాయి అనుకుంటారా? ఇలా ప్రజలు తీర్పిచ్చిండ్రు, దేశం మొత్తం మీద వరుసగా ఇస్తున్నారు. తెలంగాణలో ఇయ్యబోతారు, కర్ణాటకలో ఇక్కడ కూడా మీరు అడ్రస్ లేకుండా పోతారు. ఆ చర్చకు వచ్చినప్పుడు మాట్లాడతారు. మీరు ఎందుకు కురుకులాడుతున్నారు, ఎందుకు కురుకులు? అందుకే మీ రేవంత్ రెడ్డి గారు పోతే అక్కడ వ్యతిరేకత వస్తుందని అసలు రానియలేదు కూడా బీహార్ మీ ముఖ్యమంత్రి గారి. అరే ఆగవా, ఆగు. డిపాజిట్లు మీకు వచ్చినాయా? మీ దగ్గర డిపాజిట్ కాదు, ఎన్నికైనా వెంకటరెడ్డి గారు, మీకు డిపాజిట్ రావడం రాకపోవడం కన్నా కూడా ఈ ఓట్లు చీల్చేటువంటి కాన్సెప్ట్ లో ఎవరో ఒకరు లాభపడే విధంగా, అటు అంటే బీఆర్ఎస్ అంటోంది మీరు కాంగ్రెస్ కు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించారు అనేది లాస్ట్ క్లైమాక్స్ లో. మరోవైపు అటు కాంగ్రెస్ అంటోంది మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని బీఆర్ఎస్ గెలిపించారు. ఇక్కడ వాళ్ళు అక్కడ అంటారు కదా, వాళ్ళిద్దరు మొదలు తెలుసుకోవాలి మేము చేసింది. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పు, ఖచ్చితంగా మంచి పర్సెంటేజ్ ఉంటుందా? మాకు వచ్చే ఓట్లు మాకు వస్తాయి. ఇప్పుడు మీరు నేను ఎందుకు ఇప్పుడు మీరు చర్చకు దేని మీద పెట్టినారు? ఎగ్జిట్ పోల్స్ మీద పెట్టినారు. అవి ఎంత నిజము, ఏ పర్సెంటేజ్ వస్తుంది, ఏమొస్తుంది అనేటువంటి దాని మీద ఆయన అప్పుడే జంప్ అయిపోయి అంటే ఎన్నో కొన్ని ఇప్పుడు స్పెసిఫిక్ గా కొన్ని తీసుకుంటారు కదా, శాంపిల్స్ తీసుకునే టైంలో మాట్లాడింది. కాంగ్రెస్ ఒక్కటి మేడం, కాంగ్రెస్ పార్టీకి వర్కర్స్ ఉన్నట్టు ఏమన్నా ఉంటే ఆ అబ్బాయికి నవీన్ కుమార్ కు ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఉన్నారండి? అందరు వెళ్ళిపోయిన డబ్బు వెంకటరెడ్డి గారు లాస్ట్ టైం ఎన్నికల్లో కాంగ్రెస్ కు 60,000 ఓట్లు వచ్చినట్టున్నాయి. 60,000 పార్లమెంట్ లో అసెంబ్లీ ఎన్నికల్లో 64,000, మీకు 25,000 ఓట్లు వచ్చాయి, వాళ్ళకి 80,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. 16,000 ఓట్ల మెజారిటీతోనే అప్పుడు బీఆర్ఎస్ గెలుపొందింది. సో కాంగ్రెస్ కి ఎందుకు లేదనుకుంటాం, ఒక నవీన్ గారికే ఎట్లుంది అనుకుంటాం? ఇప్పుడు నవీన్ గారికి ఉంటది అనేటువంటిది కాదు మేడం. ఇప్పుడు ఒకటే ఆయనకు ఉంది కానీ కాంగ్రెస్ కి లేదన్నారు. కార్యకర్తలు వాళ్ళకే ఉన్నారు. మీరు అలాగే అక్కడ వాళ్ళ వచ్చే ముస్లింలు వేసిరండి ఓట్లు. అప్పుడు కూడా మీకు 60,000 వచ్చినా 70,000 వచ్చినా అజారుద్దీనే కదా, అజారుద్దీన్కి వేసిన ఓట్లు. వాళ్ళు గంప గుత్తగా వేస్తారు, ఇప్పుడు వేసిండ్రు. అది ఏ పెద్ద ఒక మత పార్టీ, అది మతం గురించి సునీత బేగం నవీన్ ఖాన్ అంట. ఈ ప్రబుద్ధుడు బండి సంజయ్ మాట్లాడతాడు, నవీన్ ఖాన్ అంట, సునీత బేగం అంట. ఈ ఖాన్ ఎట్లా మాట్లాడుతున్నారండి? ఎట్లా మాట్లాడతాడు? బుర్రా ఉందా ఆయనకి? మాట్లాడతాడండి, బొట్టు అని చెప్పేసి మాట్లాడతాడండి. తెలంగాణ ఎటువంటి తీసుకుపోదలుచుకుంటారండి? విస్మరించి ఎన్నికలకు వారం 10 రోజుల ముందు మంత్రి పదవి ఇస్తారా అండి మైనారిటీలకు? దీన్ని బట్టి స్పష్టమవుతలేదా? దీన్ని బట్టి ఇప్పుడు సుమిత్ర గారు, ప్రజలు చూడట్లేదా? అయినా కూడా మరి ఓట్లేసారని అనుకుంటారా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎందుకు కాంగ్రెస్ కు పట్టం కట్టాయి? ఇప్పుడు మీరే అన్నప్పుడు అంటే వచ్చుండొచ్చు, కాంగ్రెస్ ముందు వరుసలో ఉన్నట్టు. నవీన్ ఖాన్ అని రెచ్చగొట్టి ముస్లింలకు ప్రతినిధి నవీన్ అని వాళ్ళు చెప్పే ప్రయత్నం, బీజేపీ ప్రయత్నం. ముస్లింల ఓట్లు నవీన్ కు పడాలని ఆయన నవీన్ ఖాన్ అని
వాళ్ళు చెప్పే సునీతా బేగం అంటే వీళ్ళు మేడం మరి- హిందువులకు ప్రతినిధులని మేడం, వీళ్ళు సునీతా హిందువులకు బేగం అని- ప్రతినిధులని డిపాజిట్ తెచ్చుకోండి అని సుమిత్ర గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సుమిత్ర గారు, సునీతా బేగం అంటే మరి సునీత బేగం అని అన్నారు జోష్నా కదా, గారు, అప్పుడు మీకు జోష్నా హెల్ప్ గారు, చేయడానికి సునీతా అన్ని బేగం అన్నారు. రకాల ప్రయత్నాలు చేయను, అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని రకాల దుర్మార్గాలు, అన్ని రకాల సుమిత్ర గారు, దుశ్చర్యలు, అన్ని రకాల సుమిత్ర గారు డైరెక్ట్ అధికార క్వశ్చనే దుర్వినియోగాలు. వేస్తున్నారు. మేడం సునీతా బేగం అన్నారు. సునీత బేగం అని కూడా అన్నారు కదా, అప్పుడు మీకు లబ్ధి పొందడానిక? లేదు లేదు లేదు, ఆయన మేం లబ్ధి పొందడానికి కాదు చేసింది. మేడం, వాళ్ళు ఎన్ని answer correct చెప్పిరండి, ఇవ్వండి మేడం. స్థానికుడని, Take your time. Okay, okay. స్థానికుడని 5 seconds చెప్పేసి, ఆలోచన చేసి BC సమాధానం అని చెప్పండి చెప్పేసి, మీరు. రకరకాలుగా Okay, వాళ్ళ okay, వాళ్ళ Shuman అభ్యర్థి మీరు- గురించి చెప్పుకోలేదా అండి? Okay. బీసీ అని చెప్పి బీసీ అని చెప్పి చెప్పుకోలేదా అండి? అభ్యర్థిని గురించి స్థానికుడు అని చెప్పుకోలేదా అండి? Yes. అభ్యర్థి గురించి 3 సార్లు కార్పొరేటర్ గా కూడా గెలవనట్టి విచ్చలవిడిగా డబ్బులు పంచారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు పంచారు కదా. కాంగ్రెస్ కు క్యాండిడేట్ మాకు బూత్ లెవెల్ లేదని చెప్తారు. కాంగ్రెస్ కు అసలు క్యాండిడేట్ దిక్కులేరు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ Okay, అసలు okay, candidate okay. నుమాన్ గారు, లేదు. నుమాన్ గారు, Candidate నుమాన్ గారు పెట్టుకున్నారు. మాట్లాడండి. సుమిత్ర గారు, సుమిత్ర గారు Yes, ప్లీజ్, yes. నుమాన్ గారు సమాధానం చెప్పాలి కదా, చెప్పండి, మాట్లాడండి. ఇద్దరు వెంకటరెడ్డి గారు, సుమిత్ర గారు, దిస్ ఇస్ స్ట్రైట్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ, బట్ ప్లీజ్ హోల్డ్ ఆన్ యువర్ గాడ్ బిఫోర్ ఆన్సరింగ్. నేను ఒక మాట మాట్లాడుతున్నా మేడం. పార్లమెంట్ ఎలక్షన్స్, జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023, దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్, ఈ రోజు బై ఎలక్షన్స్. లెట్ us టాక్ అబౌట్ ద ఓటింగ్ పర్సంటేజ్ గురించి మనం మాట్లాడదాం. మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్ అది- ఆగండి సార్, ఇవన్నీ జూబ్లీహిల్స్ గురించి జరిగినాయి. మాట్లాడుతున్నా. సుమిత్ర గారు, సుమిత్ర గారు, జూబ్లీహిల్స్ గురించి సుమిత్ర గారు. మాట్లాడుతున్నారు. అరే ఓపిక పట్టండి మీరు. నేను అదే నుమాన్ గారు, No, no, no. ఈ లెక్కలు కాదు, ఈ No, no, లెక్కలు no, no. కాదు. Please understand. రాహుల్ గాంధీ గారు No, 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 please understand. కాంగ్రెస్ పాలిత 3 రాష్ట్రాలను సుమిత్ర పక్కన గారు, పెట్టి- మీరు ఫస్ట్ Okay. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారు ఒక కానీ నిమిషం, మీరు ఇది రాహుల్ గాంధీ అయిపోయిన గురించి తర్వాత మాట్లాడతారు కానీ- ఒక లైన్ లో అటు బీజేపీ అండ్ కాంగ్రెస్ దగ్గర నుంచి కూడా బీజేపీ ఎగ్జిట్ పోల్స్, సారీ బీహార్ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి కూడా తీసుకుంటాను, నేను- ఒక్కొక్క లైన్ లో తీసుకుంటాను, అది చివర్లో. మేడం ఐ విల్ టెల్, ఐల్ ఆస్క్. ముందైతే దీని గురించి లెట్ మీ ఆస్క్. పార్లమెంట్ ఎలక్షన్స్ లో, అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2023 అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ కి 6 నెలల తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ లో మీరు చూసుకుంటే బీఆర్ఎస్ యొక్క ఓట్ పర్సెంటేజ్ 38% ఓట్ పర్సెంటేజ్ ఫస్ట్ లో ఉంటే 2023 లో దట్ హస్ కమ్ డౌన్ టు 15%. 15% నుమాన్ గారు, తగ్గిపోయింది. నేను ఒక్క నిమిషం అడుగుతున్నాను, ఈ లెక్కలు ఈ కాదు. పర్సెంటేజ్ ఇంతకు ఎక్కడికి ముందు పోయింది? మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ అండ్ ఈక్వేషన్ బీజేపీ ఆర్ very టుగెదర్ అని important. చెప్తున్నా నేను. అంటే సిచ్యువేషన్ బట్టి ముఖ్యంగా ఆ టైంలో ఇప్పుడు వాళ్ళు అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈవెన్ వాళ్ళు మంచి ఒకవేళ ఓటమి చెందిన పర్సంటేజ్ బాగుంటే అప్పుడు ఏం చెప్తారు? బీజేపీ ఓటు పోయింది అటువైపు. వాళ్ళిద్దరు కలిసి ఆడినటువంటి నాటకం ఇది. నేను అదే అంటున్నా. నేను BJP ఓటు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ బీజేపీ ఓటు ఇద్దరు కలిసి ఆడినరు. దుబ్బాకలో మీ ఇద్దరు పార్టీ కలిసి ఇప్పుడు దొందుకి దొంది. అన్ని నేను ఎందుకు అంటున్నాను అంటే నేను ఎందుకు అంటున్నాను అని అంటే మేడం 100% బీజేపీ అండ్ బీఆర్ఎస్ మిలాక ఇట్లా ఇట్లుంది మీ బంధం. నుమాన్ గారు, ఇట్లుంది మీ ఒక్క బంధం. నిమిషం, వెంకటరెడ్డి మీరు గారు, తీయరాని బంధం మీది. నుమాన్ గారు, నుమాన్ గారు, మీ 100% నుమాన్ గారు, ఒక్క నుమాన్ గారు, బంధం మీది. ప్రజలకు మీది కొన్ని 7 అడుగుల బంధం మీది. నుమాన్ గారు, ప్రజలకు కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్నిటికి ఇంపాక్ట్ అవుతారు ఖచ్చితంగా కొన్ని విషయాల అవమానం పట్ల. చేయరు ప్రజలని. సో కొన్ని ఇప్పుడు మీరు అన్నారు కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి 2 వర్గాలకు సంబంధించి ఒకవైపు గంపగుత్తగా ఆ ఓట్లన్నీ మీకు వచ్చి ఉంటాయేమో, సో అది బీఆర్ఎస్ కు నష్టం కలిగి ఉంచి ఉంటదేమో అన్నటువంటి ఒక డౌట్ సుమిత్ర గారు వ్యక్తం చేశారు. ఆ జోకర్ ఎవరు సీరియస్ తీసుకోరు మేడం. అట్లా అట్లా No, 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 ఈ మాట మీరు అనకూడదు. people are ఇది saying ఇప్పుడు ఒక్కటే తెలంగాణ, మాట్లాడేటప్పుడు తెలంగాణ, మాట్లాడాలి కానీ మేడం, no, 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 మన no. డిబేట్ లో వద్దండి. మేడం, మీరు బయట మైకులు మేడం, this is వెంకటరెడ్డి wrong. గారు, వెంకటరెడ్డి గారు ఇప్పుడు This is ఇప్పుడు నేనే wrong. అంటున్నా, నేనే This ఇప్పుడు is wrong. నుమాన్ గారు, We నుమాన్ should గారు, not నుమాన్ talk గారు, about ఒక్కసారి religion. మాట వినండి, ఒక్కసారి మాట వినండి. మాట మాట్లాడండి. దయచేసి Yeah, మీరు 100% బయట మైకులు చెప్తున్నాను. పట్టుకున్నప్పుడు, మంత్రిని బయట పట్టుకొని మైకులు జోకర్ పట్టుకున్నప్పుడు మీ స్టేజ్ లో Yes, మీద బరాబర్ మాట్లాడుకున్నప్పుడు, చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, మీ he is మీడియా joker. పాయింట్లలో కూర్చున్నప్పుడు మళ్ళా చెప్తున్నా. నుమాన్ గారు, చేసుకో. నుమాన్ గారు, ముఖ్యమంత్రి సుమిత్ర గారు గారు, మరి- సుమిత్ర గారు, ఇప్పుడు నుమాన్ గారు మీరు మీడియా మీట్ పెట్టుకోండి, సభలు పెట్టుకోండి, ఆయన ఆహా, మీ మాట్లాడు- ఓన్ మైక్ మేడం, పట్టుకోండి. ఆయన ఏం మాట్లాడతారు? మీరు జోకర్ మేడం, అంటారో జోకర్ ఇంకేమనుకుంటారో అప్పుడు అంటారా? సమాధానం ఏం కానీ ఇక్కడ మాట్లాడతారు? డిబేట్ లో కూర్చున్నప్పుడు మీరు ఒకరినొకరు సరే, ఈ జోకర్ విధంగా అంటారు. మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అది ఇక్కడ కరెక్ట్ కాదు. మేడం, దయచేసి మీరు మీడియా మీట్ పెట్టుకోండి. తెలంగాణ అక్కడికి వచ్చాక సమాజం మీరు ఏం అనేది మాట్లాడతారో దీన్ని మాట్లాడతారు. తెలంగాణ సమాజంలో ఏ రకంగా ఏ hate- సమాజం గురించి మాట్లాడతారు? ఏ రకంగా హేట్ క్రియేట్ వెంకటరెడ్డి గారు, చేసుకుంటున్నారు, నేను ఏ తప్పు రకంగా పట్టాను. ద్వేషాలను దయచేసి తెలుసుకుంటున్నారు, ఎటువైపు వెంకటరెడ్డి గారు, తీసుకోవాలో తెలుసుకుంటున్నారు, ఎటువైపు తీసుకోవాలో తెలుసుకుంటున్నారు. తెలంగాణలో పీస్ఫుల్ గా ఉన్నటువంటి తెలంగాణలో ఏ వెంకటరెడ్డి రకంగా గారు, ద్వేషాలను వెంకటరెడ్డి గారు, రెచ్చగొడుతున్నారు, ఎటువైపు తీసుకోబోతున్నారు మీరు, ఎటువైపు తీసుకోబోతున్నారు? రాష్ట్ర బరాబర్ రాష్ట్ర చెప్తున్నా నేను, రాష్ట్ర 100% చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు, People will
consider him. People will consider him. ఒక responsibility గా ఉన్నటువంటి వ్యక్తి. దయచేసి మేడం, ఇటువంటి వాటికి తావివ్వకండి. ఎందుకంటే మీరు బయట ఇప్పుడు మైకులు పట్టుకున్నప్పుడు బండి సంజయ్ గారు ఎన్నో మాట్లాడతారు, వాటికి సంబంధించి కూడా డిస్కస్ చేయాలి. ఒక్క నిమిషం, బయట ఇక్కడ మాట్లాడేటప్పుడు ఇది మీ వేదిక కాదు, మీరు సమాధానం చెప్పుకునేటువంటి పొజిషన్ లో ఉన్నారు. సో ఇక్కడ మాట్లాడకండి, నేను చెప్పాను ప్లీజ్ దయచేసి. అది మేము కూడా తప్పు పట్టాం, దయచేసి ప్రజలు కూడా వింటున్నారు కదా. కేంద్ర మంత్రి అంటే కొమ్ములు రావండి, ఇట్లా కాదండి. కేంద్ర మంత్రి అంటే ఆయన కూడా మనిషి, కొమ్ములు రావాలి. He is not a constitutional authority. Please understand that. కొమ్ములు రావానికి అరే హిందీ పేపర్ లీక్ చేసి జైలుకి పోయినటువంటి దొంగ అండి, చెప్పులు పోసినటువంటి సిగ్గులేని మనిషి అండి. ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు? మేడం హిందీ పేపర్ లీక్ చేసి he has gone to jail. అది కాదు టాపిక్, అది కాదు, దయచేసి అలా మాట్లాడకండి. ఇప్పుడు బీహార్ కు సంబంధించి వద్దాము, మీ ఇద్దరు దగ్గర నుంచే తీసుకుంటాను. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఎన్డీఏకే మళ్ళీ పట్టం కట్టారు, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? 100%. ఓన్లీ 1 minute. I will give you the number also. Mahagठबंधन 119, NDA 121, others 3. మీరు చూసుకోండి, ఇది 100% చెప్తున్నాను. మీరు 119, yes, వాళ్ళు 121, yes, మిగతా 3 వస్తే అది వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు, మీరు అధికారం 100%. మ్యాజిక్ ఫిగర్ ఇస్ 122. మ్యాజిక్ ఫిగర్ ఇస్ 122. we are going to form the government. మీరు చూస్తారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇస్ గోయింగ్ టు బి ఆర్జేడీ, 85 seats. రాసుకోండి మేడం, నేను చెప్తున్నాను. మీకు 14th we will talk, we will see. 100% నేను మీకు చెప్పేది, ఎక్కడైనా తేడా వస్తే మీరు నాకు చెప్పండి. అప్పుడు 100% 85 RJD is a single largest party. People of Bihar has voted. ఓకే, హిస్టరీలో భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి తెలంగాణ వరకు ఎగ్జిట్ పోల్స్ అవుతాయి, కానీ అక్కడ బీహార్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల్లకిందులు అవుతాయి. 100%. మేడం ఒక్క నిమిషం, హిస్టరీలో భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీహార్ లో 67% ఓటింగ్ పర్సెంటేజ్ జరగలేదు. ఓట్లు పెద్ద తొలగించడం వల్ల పర్సెంటేజ్ అట్లా కనిపిస్తోంది అనేది వాళ్ళ అంచనా. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు కూడా మాట్లాడతారు, నేను ఏ సమాధానం చెప్తాను మేడం? వస్తేట వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంట, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధికారంలో కొనే పద్ధతులు చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు ఎన్డీఏకి ఎక్కువ వస్తాయని చెప్తే. నేను అనేది ఏంటంటే, ఆలోచన లేకుండా ఒక మతపరంగా మాట్లాడేటువంటి వ్యక్తులు, ఈ సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి టీవీలను దయచేసి మీరు రాకండి, ఇంకెక్కడ మాట్లాడుకోండి. మీరు ఏం మాట్లాడతావు? అక్కడ కరెక్ట్ ఉంటుంది, ఇక్కడ కరెక్ట్ ఉంటుంది, అక్కడ మాత్రం తప్పట. ఏం మాట్లాడతావు? నేను అనలే ఆ మాట. నేను మేడం మాట్లాడినప్పుడు కొంత తగ్గి మాట్లాడినా. మీరు పెట్టినటువంటి ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయో ఇవాళ వచ్చినటువంటి మీ విఘ్నతకు వదిలేస్తా సార్. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 300 వస్తాయని చెప్పిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్స్ లో 300 వస్తాయని చెప్పిండ్రు బీజేపీకి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా కాంగ్రెస్ కు పట్టం కట్టాయి, అటు బీహార్ లో ఎన్డీఏ కు పట్టం కట్టాయి. మరి చూద్దాం, November 14th రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ తర్వాత 15వ తారీఖు పొద్దున మళ్ళీ మాట్లాడుకుందాం మనం న్యూస్ అనాలిసిస్ లో. చూద్దాం ప్రజలు ఎవరి వైపు ఉన్నారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. నుమాన్ గారు, సుమిత్ర గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV, వార్త ఆగదు, నిజం తాగదు.